కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తి అనుమతులు తీసుకున్నటువంటి ఇటువంటి ప్రచార కార్యక్రమంలో అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరించడాన్ని, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు, ఏ విధంగా భావిస్తున్నారు? ఒకటి, జోగు రామన్న అనేటువంటి దుష్ట శక్తి, ఆదిలాబాద్ ప్రజల్ని పీడించుకొని తింటున్నటువంటి శక్తి ఓడిపోతున్నా అన్న భయంతో చెప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం అశేషంగా ప్రజలు వచ్చి, వందలాదిగా ప్రజలు తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపితే తట్టుకోలేని జోగు రామన్న తన చెంచా అయినటువంటి ఒక రౌడీ గూండా అయినటువంటి మనోహర్ రావుత్ని పంపించి, ఆయన మనుషుల్ని పంపించి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం, మా మీటింగ్ని అడ్డుకోవడం, ఇది ముమ్మాటికి ఒక దరిద్రమైనటువంటి సాంప్రదాయం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఒక దుశ్చర్య. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని, జోగురామన్న ఓడిపోతున్న భయంతో ఇటువంటి కుట్రలకు తెరలేపిండు మనోహర్ రావు. జోగురామన్న, మీరిద్దరూ చేసిన అవినీతి అక్రమాలలో మీరు జైలుకు పోక తప్పదు. మీ అవినీతి అక్రమాల చిట్టా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అవినీతుల మీద ఎంక్వైరీ చేస్తాం, విచారణ జరిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ తలుచుకుంటే మీరు ఊర్లలో తిరగలేవు. జోగురామన్న, నువ్వు నీ గుండాలు, నీ చెంచాలు, నీ రౌడీలకు చెప్పు, కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టచ్ చేస్తే ఆదిలాబాద్ అగ్గి పుడుతుంది. ఈ సందర్భంగా జోగురామన్నకు, మనోహర్ రావుకి తెలియజేస్తున్నా. మనోహర్ రావు, నీ చెప్రాల నడిబొడ్డు మీద గడ్డ మీద వచ్చి ప్రచారం చేసుకునే హక్కు మాకున్నది. నీ గూండాగిరి నీ ఇంట్లో పెట్టుకో మనోహర్ రావు. నీ తాత జాగీర్ కాదు. నిన్ను గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మొరం దందాలు, నీ దొంగ దందాలని బయటకు తీసి నేను జైలుకు పంపిస్తాం. ఖచ్చితంగా మనోహర్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ అడ్డుకున్నటువంటి చర్యకు సంబంధించి ఇప్పుడు పోలీసులు పేర్కొన్న విధంగా ఫిర్యాదులు ఏమైనా చేసేటటువంటి ఆలోచన? ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం, దీని వెనకాల చెప్రాల ఘటన వెనకాల డిఎస్పీ ఉమేందరే దగ్గరుండి చేపిస్తున్నాడు. జోగు రామన్నకు దగ్గరి బంధువైన డిఎస్పీ ఉమేందర్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి ఆదిలాబాద్ నుంచి అని మేము ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నాం, ఎలక్షన్ కమిషన్ కు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా ఏవైనా చేసేటటువంటి మీకు సమాచారం, అంటే ఇటువంటి అడ్డుకునేటటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు అనేటటువంటి సమాచారం ఏమైనా ఉందా? దానికి సంబంధించి కూడా ఈసీకి కానీ కలెక్టర్కు కానీ ఏదైనా ఫిర్యాదు చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఊర్లలో మా మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగే అవకాశం ఉంది. మేమందరూ కూడా పోలీసులకు, వ్యవస్థకు ఖచ్చితంగా ఈసీకి కంప్లైంట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రక్షణ కల్పించమని కోరుతాం. డిఎస్పీ ఉమేందర్ ఒక ముఠా నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాడు, ఒక ప్రైవేటు సైన్యాన్ని నడిపే నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ ముఠా నాయకుల్లాగా వ్యవహరిస్తే డిఎస్పీ ఉమేందర్, జోగురామన్న దగ్గరి బంధువైనటువంటి ఈ వ్యక్తిని వెంటనే ఆదిలాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని సుమోటోగా కేసుని స్వీకరించి వెంటనే డిఎస్పీ ఉమేందర్ గారిని ఆదిలాబాద్ నుంచి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందనేటటువంటి అభిప్రాయంతో పాటుగా ఇవంతా కూడా పోలీసుల కనుసన్నలు, ప్రధానంగా ఆదిలాబాద్ డిఎస్పీ ఉమేందర్కు ప్రమేయంతో ఇదంతా జరుగుతోందని చెప్పి, జోగురామన్నకు సమీప బంధువైనటువంటి ఉమేందర్ కారణంగానే ఇవి జరుగుతున్నాయని చెప్పి దీనిపైన ఈసీకి కంప్లైంట్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలుపుతున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి. ఓవర్ టు స్టూడియో.